వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి ఇన్ఫోసిస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వ్యూయర్స్, ఇన్ఫోసిస్ వాళ్ళు DB2 డేటాబేస్ అడ్మిన్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్కి. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. మెయిన్ కంటెంట్ చూసే ముందు వ్యూయర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. వ్యూయర్స్, ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. సో టెక్నికల్గా డిగ్రీ లేదా PG చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ వ్యూయర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లైన్లో అయితే హైరింగ్ జరుగుతుంది. అండ్ ఇది కొంచెం ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. వన్స్ క్యాండిడేట్ సెలెక్ట్ అయిన తర్వాత ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే యూ నీడ్ టు సెటప్ అండ్ సపోర్ట్ రిప్లికేషన్ అండ్ HA అని చెప్పి మెన్షన్ చేశారు. సో కంప్లీట్గా మనకి లాగ్ షిప్పింగ్, మిర్రరింగ్, ఆ లాగ్ని ఫార్వర్డ్ చేయడము, అనలైజ్ చేయడము, ట్రేసెస్ చేయడము, ఈ ఏరియాలో వర్క్ అయితే ఉంటుంది. సో చాలా క్లియర్గా ఇచ్చారు. ఆర్కిటెక్ట్, డిజైన్, ఇంప్లిమెంట్, అడ్మినిస్టర్ డేటాబేస్ కన్సాలిడేషన్ ప్లాట్ఫామ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో మీకు అప్గ్రేడ్స్, స్క్రిప్టింగ్, ఆటోమేషన్, డాక్యుమెంటేషన్ మీద నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పర్ఫామ్ DB రీస్టోర్స్, పాయింట్ ఇన్ టైం రికవరీ అని చెప్పి మెన్షన్ చేశారు. సో టెక్నికల్గా రిక్వైర్మెంట్స్ చూసుకుంటే DB2 ఇంటర్నల్ స్ట్రక్చర్స్, డేటాబేస్ లాకింగ్, ట్రేసింగ్, ఈ టూల్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. వర్క్ లొకేషన్ హైదరాబాద్. వ్యూయర్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ కూడా మనకి ఇన్ఫోసిస్ నుంచే రిలీజ్ అయింది. ఇది కూడా హైదరాబాద్ లొకేషన్కి డెవలపర్, GIS డెవలపర్ రిలేటెడ్ టు మ్యాప్స్ అయితే హైర్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్సే, మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మాస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచులర్స్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్స్ ఆఫ్ సైన్స్, బ్యాచులర్స్ ఆఫ్ సైన్స్, బ్యాచులర్స్ ఆఫ్ థియరాలజీ, మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచులర్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఇవి చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో సేమ్ క్వాలిఫికేషన్ అండి. టెక్నికల్గా డిగ్రీ PG చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే మనకి జావా స్క్రిప్ట్, VB.NET ఏరియాలో వర్క్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. డెవలపింగ్ ది షెల్ స్క్రిప్టింగ్ అప్లికేషన్ ఫర్ డెస్క్టాప్ యూస్, డెవలపింగ్ VBA స్క్రిప్ట్ ఫర్ ప్రాసెస్ ఆటోమేషన్, డెవలపింగ్ అండ్ స్ట్రీమింగ్ ఫంక్షనల్ ప్రాసెస్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. చాలా వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. మనకి డొమైన్ అని చెప్పి కొన్ని ప్రిఫర్డ్ స్కిల్ ఇచ్చారు. ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, అప్స్ట్రీమ్ మీద వర్క్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇంజనీరింగ్ సర్వీసెస్లో అయితే వర్క్ అయితే ఉంటుంది. నేను 2 ఇంపార్టెంట్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఫర్దర్గా నోటిఫికేషన్ ఒకసారి ఫుల్గా రిఫర్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్, ప్లీజ్ డూ లైక్ ది వీడియో, stay tuned to channel and subscribe channel for all latest job updates. Viewers, please do like the video so that needy people work aithe information చేరుతుంది. And all the best for your upcoming interviews. Thank you.